నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యలలం చర్చ్లో ఫాస్టర్ జైబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అతిథులుగా పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ, గొర్రెల శ్రీధర్లు. నిడమర్రు మండలం చానమిల్లిలో చంద్రన్న పచ్చతోరణం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. వైసీపీ ప్రభుత్వంలో టెండర్లు పిలిచిన రోడ్ల పనులకు ప్రస్తుత ప్రభుత్వం నాణ్యతగా చేయించాలి. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. బీటెక్ ప్రథమ సంవత్సర అడ్మిషన్లో కొత్త విద్యార్థులతో సందడి నెలకొన్న ఏపీ నీట్. సింగం బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ. మానవ సేవే మాధవ సేవ అనే రీతిలో యలలం మందిర నిర్వాహకులు చేస్తున్న సేవలు హర్షణీయమని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఫాస్టర్ జైబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడేలా మెడికల్ క్యాంపులను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జైబాబు ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, మల్లిపూడి జైబాబు, చాపల రమేష్, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఏదో దేవుడు సేవ చేయడమే కాకుండా మనుషులు కూడా సేవ చేయాలనే ఆలోచనతో జైబాబు గారు ఈ కార్యక్రమాలను చేపట్టడం, అన్నిటిలోనూ మనల్ని భాగస్థులు చేసి మరి అందరూ కూడా మంచి చేసే ఉద్దేశంతో ఇవాళ వర్షాకాలం వచ్చిందంటే ఈ మెడికల్ క్యాంపులు పెట్టించడం, వారు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా మరి ఉచిత మందులు ఇవ్వడం, గారికి ఆ క్రీస్తు దయ వల్ల ఇంకా ఆయుష్ని సంపదను కూడా ఇచ్చి అందరిని ఆదుకునే అవకాశం ఇవ్వాలని ప్రభువుని నేను కోరుకుంటూ, మరి ఏదైతే మరి ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోనూ అందరినీ భాగస్తులు తాడిపూడిలో పార్టీలు, కులాలకి, మతాలకి సంబంధం లేకుండా అందరినీ పిలిచి ఇక పలానా కార్యక్రమం చేస్తున్నాం అంటే జైబాబు గారు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఒక మంచి మాట చెప్పే గురువుగా కాకుండా, ఒక ఫాదర్గా కాకుండా సంఘ సేవలో కూడా జైబాబు ముందుండాలి అనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి మొట్టమొదటిసారి తాడేపల్లి పట్టణంలో కూలింగ్ వాటర్ని పెట్టి, అది కూడా మినరల్ వాటర్ని పెట్టిన ఘనత జైబాబు గారు దక్కుతుంది. అదేవిధంగా మరి ఎవరన్నా కుటుంబీసులు పుట్టి జీవనం సాగించాలనుకునే వ్యక్తులందరికీ మరి కుటుంబీసులు ఇచ్చే కార్యక్రమం, దాంట్లో అందరినీ మాలాంటి అందరినీ లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా మీరు పలానా కుటుంబం లేని కుటుంబం వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి ఆ చేసే కార్యక్రమం భగవంతుడికి సేవ చేస్తే ఎంతో మరి మీకు కూడా సేవ చేస్తే ఎంతో ఆలోచనతో నమ్మినందుకు వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా 10 మందికి ఉపయోగపడే పని చేయడం, అది చర్చ ద్వారా అవనివ్వండి, సమాజం ద్వారా అవనివ్వండి, రాజకీయం ద్వారా అవనివ్వండి, ఏదైనా మంచి మార్గంలో వెళ్ళడం అనేది మరి సంస్కారవంత లక్షణం. దాంట్లో భాగంగా ఇవాళ ప్రతిసారి కూడా మరి ఎల్ఎల్ఎం చర్చి వారు చేసే ప్రతి కార్యక్రమంలోనూ పిలిచి అన్నగారు మీరు కూడా రావాలి, ఈ మంచి కార్యక్రమాలు మీ చేతుల మీద జరగాలని చెప్పడం, కొన్ని కార్యక్రమాలకి నేను వచ్చి అవకాశం లేకపోవడం అయినప్పుడు కూడా వీలున్న ఎక్కువ సార్లు ఎల్ఎల్ఎం చెక్కి రావడం అనేది నాకు కూడా సంతోషం. ఎందుకంటే నన్ను మనస్ఫూర్తిగా మరి అభినందించిన వ్యక్తి కానీ, నాతో పాటుగా మరి నన్ను గౌరవించే వ్యక్తిగా మరి జయబాబు గారికి నా దగ్గర ఎప్పుడు ఆ స్థానం ఉంది. నేను అందుకే మొట్టమొదటిగా మీ కార్యక్రమానికి వచ్చి ఉన్న చోట్లకి వెళ్ళాలి, పెళ్లిళ్ళే ఉన్నాయని చెప్పి మీరు ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా ఈ కార్యక్రమానికి రావాలి. మనుషులు జయబాబు గారు వారు సంఘ సభ్యులు బాధపడకూడదు, వాళ్ళందరూ వచ్చి మనల్ని కేకేశారని చెప్పి మీ దగ్గర రావడం జరిగింది.
తప్పకుండా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీట్ ఉంది, జనానికి జ్వరాలతో బాధపడుతున్నారు, డయేరియాతో బాధపడుతూ ఉన్నారు. మరి చాలా మందికి క్యాన్సర్ టెస్టులు చేయించుకునే డబ్బులు ఉండవు, బ్లడ్ టెస్టులు చేయించుకునే డబ్బులు ఉండవు. వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఈ క్యాంపు పెట్టడం చాలా సంతోషకరం. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏం కావాలన్నా చేయడానికి ఎప్పుడు కూడా మీ సంఘర్షులకి నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి మీకు మాటిస్తూ ఎల్ఎల్ఎం చర్చి ద్వారా ఈవేళ ఈ మెడికల్ క్యాంపుని నిర్వహిస్తున్న జయబాబు గారు, ఆయన సతీమణి, అలాగే జయబాబు గారు, వారి మిత్రులను అంతా కూడా అభినందనీయులు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మరి ఆయనే సాటి. ఈవేళ మరి ప్రజా సమస్యలను తెలుసుకుని పార్టీలకు అతీతంగా ఇలాంటి మెగా కార్యక్రమాలు, ముఖ్యంగా మెడికల్ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సాహసోపేతమైన విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఈవేళ ఇక్కడ ఈ ప్రాంతంలో మరి జయబాబు గారికి ఒక మాట చెప్తాను నేను. ఎందుకంటే ఆయన కూడా రోడ్డు ఖర్చు పెడతానంటున్నారు. ఇలా కాదు, ఎవరైతే 30% కడితే మున్సిపాలిటీలో ఆ రోడ్డు ముందు ప్రిఫర్ చేసేలాగా మరి మాట్లాడటం జరిగింది. అది ఎవరైనా దాతలు ఉంటే ఆ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అలాగని మీ మీదే భారం వేసి మేము అధికారంలోకి వచ్చాం రోడ్లు వేయమన్న పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడే మొదలు పెట్టాం. ఒక 2 రోడ్లు అయితే మరి సిమెంట్ రోడ్లు వేయడానికి మరి ఎస్టిమేట్ చేయించడం జరిగింది. అలాగే అన్ని రోడ్లు కూడా ఈ భాగ్యలక్ష్మీపేటలో ఎస్టిమేట్ చేయించమని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. 1500 పైన మెజారిటీ ఇచ్చిన ప్రాంతం మరి ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూటమి సభ్యులుగా అందరికీ ఉంది. దానికి నా మిత్రుడు ఎమ్మెల్యే గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ వార్డుని మనం స్పెషల్గా పరిగణిస్తాం, తీసుకుందాం అని చెప్పారు. ఈ వెనకబడిన ప్రాంతాలు ఏదైనా తాడేపల్లిగూడెంలో ఉంటే వాటిలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తాకి మరి కూటమి ప్రభుత్వం ముందుండి నడిపిస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత చక్కటి వాతావరణంలో మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన జయబాబు గారికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన భాగ్యలక్ష్మీపేటలో ఎల్ఎల్ఎం చర్చ్ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మన ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఉచితంగా టెస్టులు చేయడం కానీ, మెడిసిన్స్ ఇచ్చే విషయంలో కానీ, అలాగే ఏదైతే ఒక ఎల్ఎల్ఎం చర్చ్ ద్వారా ప్రార్థనలు కేవలం దైవ కార్యక్రమాలే కాకుండా ప్రతి దాంట్లోనూ కూడా ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు కొంతమందికి మరి ఆర్థిక సహాయం కానీ, బియ్యం కానీ, అయితే కూరగాయలు పంపిణీ చేసే కార్యక్రమంలో కానీ, అలాగే కుట్టు మిషన్లు పెట్టి కుట్లు నేర్పించి వాళ్ళకి మిషన్స్ ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి 10 మందికి వైద్య సహాయాన్ని అందించే విషయంలో కానీ, అన్నదానం విషయంలో కానీ ఎల్ఎల్ఎం చర్చ్ సంఘ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున జయబాబు గారితో పాటు వారి సతీమణి యోని మేడం గారితో పాటు సంఘ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రతి సేవలోనూ దేవుడు ఉన్నాడని చెప్పి గుర్తించి ఈరోజు మరి మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం, తద్వారా అనేక రకమైన మందికి వైద్య సదుపాయాన్ని అందించడం. ఎప్పుడు విపత్తు వచ్చినా కూడా, ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా కూడా ఎల్ఎల్ఎం చర్చి నేను ఉన్నానని సమాజంలో ఒక ముందు అడుగేసి ప్రతి సేవా కార్యక్రమంలో వారి యొక్క ముద్రని ఎప్పుడు స్పష్టంగా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే సమాజం వెలివేయబడ్డ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి జీవనోపాధి కల్పించాలనే గొప్ప ఆలోచనతో కుట్టు శిక్షణ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి అందులో తర్ఫీదు పొందిన వ్యక్తులకి కొంతమంది దాతల సహకారంతో వారికి కుట్టు మిషన్లు ఇప్పించే
కార్యక్రమం సోదరుడు జయబాబు అనేక సంవత్సరాలుగా చేయడం జరుగుతూ ఉంది. వారు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా నేను కానీ శ్రీధర్ కానీ కంటిన్యూగా పాల్గొంటాం. ఎందుకంటే మేము వారికి ఒక కుటుంబ సభ్యులుగా, అంటే ఇప్పుడు కాదు, మేము గత 30 సంవత్సరాలుగా వారి కుటుంబంతో మాకు ఆ రిలేషన్ ఉంది. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా మరి డాక్టర్స్ ఈరోజు ఈ క్యాంపును విజయవంతం చేయడానికి దేవుడు సహకరించి మంచి వాతావరణం ఇచ్చారు. పెద్దలు కూడా వచ్చి ఆశీర్వదించి దీన్ని అనేక వందలాది మంది ప్రజలకు ఈ క్యాంపును నిర్వర్తించడం జరిగింది. ఈ క్యాంపులో ముఖ్యంగా మరి వైద్య సదుపాయాలు, క్యాన్సర్ టెస్టులు ఉచితంగా చేయడం, అలాగే హార్ట్కి సంబంధించి ఈసీజీ, టూడికో కూడా చేయించడం, అలాగే మరి ముఖ్యంగా టైఫాయిడ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఉచితంగా టెస్టులు చేసి వారికి టైఫాయిడ్ కోర్స్ కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మరి కళ్ళ ఆపరేషన్స్ కూడా అవసరమైన వారికి చేయించడం, అలాగే కళ్ళజోడు పడే వాళ్ళకి కూడా సహాయం చేయడానికి ఈ క్యాంపులో అందిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సేవలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా స్థానిక సంఘ సహకారంతో అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఒంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు శనివారం నిడమరు మండలం చానమిల్లిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రన్న పచ్చతోరణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఏలు కాలువని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం గ్రామంలోని స్కూల్ స్థితిగతులను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను, ఆహారాన్ని అందించే అంశంపై అధికారులకు ఆరా తీశారు. సంవత్సరం చెప్పండి. దీనివల్ల పశువులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి సార్. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. ల్యాబ్ స్కూల్ చేయాలి మనసు నుంచి అంటున్నారండి. పెంటపాడు మండలం పడమరవెప్పూరు గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరై 3 కోట్ల రూపాయలతో చేస్తున్న సీసీ రోడ్ల పనులను మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఎన్నికలకు 6 నెలల ముందు ప్రారంభమైన రోడ్ల కాంట్రాక్టులు తప్పిదం వల్ల పనులు నిలిచిపోయి ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రోడ్ల పనులను క్వాలిటీకి తగ్గకుండా చూడాలన్నారు. అదేవిధంగా తమ ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచి పనులకు సిద్ధంగా ఉన్న రోడ్లను ఎమ్మెల్యే చూడాలన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు. కొట్టు సత్యనారాయణ వెంట వైసీపీ నాయకులు కైగాల శ్రీనివాస్, గుండుముగుల సాంబయ్య, కర్రి భాస్కర్రావు, బోణం వీరయ్య, బండారు నాగు, చినిమిలి వెంకన్న, కోసూరి వెంకటరాజు, కోసూరి సుబ్బరాజు, రాగ పద్మనాభం, టెంటు గోపి, మాండ్రు అమృతం, ఎండా సరస్వతి, పండు తదితరులు పాల్గొన్నారు. ఈ వెస్ట్ వెప్పూరు గ్రామానికి సంబంధించిన ప్రధానమైన సమస్య ఈ గ్రామం రోడ్డు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కావాలని గ్రామ ప్రజలందరూ కోరుకున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల కోరికను మనం నెరవేర్చాలని పట్టుబట్టి దీనికి 10 కోట్లు కేపెంటపాడు నుంచి అవుతుందంటే మన వెప్పూరు దాటిన తర్వాత గణపవరం రోడ్డు వరకు దాంట్లో ముందుగా ప్రభుత్వం నిధులను చూసుకుని 3 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ 3 కోట్లు ముందు గ్రామానికి సంబంధించిన సీసీ రోడ్డు, సీసీ డ్రైన్, 1 సైడ్ సీసీ డ్రైన్ తోటి ఈ వెస్ట్ వెప్పూరు మొదలుకొని వెస్ట్ వెప్పూరు ఆఖరి వరకు కూడా వెయ్యాలని ప్లాన్ చేసి ఇది శాంక్షన్ చేసి పని మొదలుపెట్టి వర్క్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళతో అగ్రిమెంట్ రాయించి ఎలక్షన్కి 6 నెలల ముందు 6-7 నెలల ముందు వర్క్ ఆర్డర్ ఇచ్చి వర్క్ చేయమని చెప్పాం. ఇవాళ వెస్ట్ వెప్పూరుకి ఈ 3 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్డు 7-8 నెలల క్రితం ఇవ్వాల్సిన రోడ్డు ఈ కాంట్రాక్టర్ పని ఆపించాం కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే ఎప్పుడూ అయిపోయి ఈ రోడ్డు
మీరు ప్రజల్ని మాయ చేయడం అలవాటు మాయ చేసే ప్రయత్నం చేశారు. మేము అలాగా నేను నిజాయితీగా చేసుకెళ్తాను. కానీ వాళ్ళ వెస్ట్వేపర్ గ్రామంలో చూడమని వాళ్ళ ఏ వర్కులు జరుగుతున్నాయో, నాడు నేడులో ఎన్ని స్కూళ్ళు బాగుపడినాయో, ఎన్ని స్కూళ్ళు వర్కులు అయింది, వాళ్ళ హై స్కూల్లో ఎన్ని రూములు కట్టి అక్కడ విద్యార్థులకి సౌకర్యం కల్పించాము. ఆ హై స్కూల్కి వెళ్ళడానికి దారి లేకపోతే దారి చేసి రోడ్డు ఎలాగేసాము. వైద్య క్లినిక్లు కట్టి ₹1,00,00,000 ఒక్కొక్క గ్రామానికి అభివృద్ధి చేసి పెడితే నేను శాంక్షన్ చేసిన వర్కులకి సంబంధించిన పనులే ఇప్పుడు జరుగుతున్నాయి. నేను అనేక ఎత్తుపల్లాలు చూశాను. గెలిపోవటంలు అన్నాయి నేను చాలా హుందాగా స్వీకరిస్తాను. ఓడిపోయామంటే మనం తప్పు చేసినట్టు ఓడిపోయామో, లేకపోతే ఇంకోటి మనం గెలిస్తే మనం ఇంకో రకమని కాదు. మీరు చెప్పినట్టుగా మాయ మాటలు మేము చెప్పలేకపోయాం. ఏదైతే చెప్పామో అదే చేసాం, చేసిందే చెప్పాం, చెప్పిందే చేయగలిగిందే చెప్పాం. అది మా యొక్క అలవాటు, ఒరవడి. ప్రజలకు మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలనే సంస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న వర్కులు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన వర్కులే వాళ్ళు జరుగుతున్నాయి. స్థానిక ఏపీ నిట్లోకి బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరడానికి వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నిట్ ప్రాంగణం సందడి వాతావరణం నెలకొంది. బీటెక్ 8 కోర్సులకు గాను 480 సీట్లు ఉండగా వీటిలో 50% సీట్లను రాష్ట్ర విద్యార్థులతోనూ మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కౌన్సిలింగ్ ద్వారా అలాట్ చేశారు. సీటు వచ్చిన విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో ప్రాంగణానికి వచ్చి సర్టిఫికేట్ల వెరిఫికేషన్తో పాటు ఫీజులు చెల్లించి అడ్మిషన్లు పొందుతున్నారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 14 వరకు జరుగుతుంది. 16న ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సెంటర్ ఇన్ఛార్జిగా డీన్ అకాడమిక్ డైరెక్టర్ కుర్మయ్య, డిప్యూటీ ఇన్ఛార్జీలుగా ఆచార్యులు డాక్టర్ తపన్స్, డాక్టర్ రాముడు వ్యవహరించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో శుక్రవారం సింగం బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గిరిజనులు, ఎస్సీలు రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్లాలన్నారు. అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ రచించిన కవితను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చదివి వినిపించారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ, జిల్లా నాయకులు నర్సి సోమేశ్వరరావులు మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నత రాష్ట్రపతి పదవిని గిరిజన మహిళకు ఇచ్చి గౌరవించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. ముందుగా గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో పట్టణంలో చేసిన ర్యాలీ ఆకట్టుకుంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్, దెందులూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి, గిరిజన అవార్డు గ్రహీత సింగం పట్టాభి, ఏపీ ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం సత్యనారాయణ, అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం జాతీయ అధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు కైలాస్ శివసత్యనారాయణ, ఏపీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు, సింగం కృష్ణ, సింగం త్రిమూర్తులు, సింగం జగపతి రామయ్య, సింగం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షులు సింగం రుద్రయ్య తదితరులు కూడా మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ రకంగానో మంచి జరగదు అని చెడ్డ ప్రచారం చేసి కులాలని మతాలను అడ్డుపెట్టినట్టు కొంతమంది చీడ పురుగులు ఇవాళ ముందు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొన్న ఎస్సీని చేస్తే ఇవాళ రాష్ట్రపతిగా మరి ద్రౌపది ముర్ము గారిని గిరిజన మహిళలను తీసుకొచ్చి ఎస్టీని మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు మరి ఆవిడ్ని రాష్ట్రపతిగా చేసిన ఘనత ఇవాళ బీజేపీ పార్టీకి దక్కుద్దని మీకు తెలుసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మన కోసం కన్నీళ్ళు పెట్టిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన కన్నీళ్ళు పెట్టుకుని కొన్ని వాక్యాలు చూస్తే నాకే ఈరోజు కన్నీళ్ళు వచ్చిన సందర్భాన్ని మీకు గుర్తు తెలుసుకున్నాను. నేనేమో మిమ్మల్ని రాజులు చేయాలనుకున్నాను, మీరేమో లాభసాటి నౌకలుగా మిగిలిపోయారు. ఆయన మనల్ని రాజులు చేయాలనుకున్న రిజర్వేషన్ కోసం సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలనే ఆలోచనతో పనిచేసిన ఆయన రాజ్యాంగం రాయడానికి సర్వస్వం త్యాగం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్న మాట్లాడిన మాటలు ఏ రాజ్యాంగం మనకు రాశారో ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆయన రాసిన పుస్తకం ఇది. ఒకసారి చదవండి. ప్రతి వ్యక్తి చదవాలనుకున్నాం. మున్సిపల్ చైర్మన్గా నేను చేసినప్పుడు, సింగం సుబ్బారావు గారు మా కౌన్సిలర్గా చేసినప్పుడు 22 మందికి లోన్లు ఇప్పిస్తే ఒక్కరు కూడా లోన్ తీసుకోలేదు మీ ఎస్సీ ఎస్టీ నుంచి. నేను సత్యనారాయణ గారు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి మీ ప్రతి బిడ్డను చదివించండి, మేము చూసుకుంటామని చెప్పినప్పుడు కూడా స్కూల్లో జాయిన్ చేయలేదు. మా కులవర్తే మేము చేస్తామని చెప్పి చాలామంది మాతో గొడవలు పడ్డారు. నేనన్నా మనం ఈరోజు కండక్టర్గా చేస్తే
మన కొడుకు కలెక్టర్ అవ్వకూడదని ఎక్కడా లేదు. మన పందులు మేపుకునో పశువులు మేపుకునో మన బతికితే మన పిల్లలు అదే చేయాలని లేదు. మన పిల్లలు కలెక్టర్లుగా చేసే అవకాశాన్ని ఈ రాజ్యాంగం మనకి ఇచ్చింది, ఈ ఎస్సీ రిజర్వేషన్ మనకి ఇచ్చింది. దాన్ని వాడుకోకుండా ఎవరో నాయకుడు చెప్పి ఎవరో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ గద్దె దింపారు. ఈరోజు మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఏదైతే ఎస్సీ సప్లైన్ మీకోసం వచ్చిందో ఆ నిధులు ఒక్క రూపాయి కూడా బయట కులాలకు ఖర్చు పెట్టకుండా దాని రక్షణ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. రెండోది, ఇక్కడ మిత్రులు ఒకటే విషయం అడుగుతూ ఉన్నారు, ఏకలవ్యుడి విగ్రహాన్ని కట్టించండి అని. తప్పకుండా మరి ఆయన అది కూడా ఒక పాఠశాల అడిగారు, అది అవసరం ఉంది ఖచ్చితంగా. మరి సింగం సుబ్బారావు గారు సింగం పట్టాభి గారి కుటుంబం నుంచి 500 గజాలు స్థలాన్ని ఆయన దాతృత్వంగా ఇచ్చినందుకు మరి వారి తరఫున వారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, అది స్కూల్ అనండి కమ్యూనిటీలో అనండి మీ కులస్తులకు కానీ మన ఎస్సీ సోదరులకు కానీ ఉపయోగపడే విధంగా దాన్ని మరి ఎస్సీ నిధుల నుంచే కట్టి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నాను. నేను ఉన్నంత వరకు 5 సంవత్సరాలు కూడా మీరు ఏది అడిగినా న్యాయమైన కోరిక, న్యాయబద్ధమైన కోరిక ఖచ్చితంగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎస్సీలు కదా అని చెప్పి మీరు అన్యాయంగా ఉన్న కులస్తులతో గొడవలు పెట్టుకుని నాయకులు, అలాంటి నాయకుల్ని మీరు బహిష్కరించమని కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ముందుగా ఈ ఆదివాసీ దినోత్సవం అన్నది మరి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రకటించడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో మన్యూ నుంచి వచ్చి ఎంతో మారుమూల గ్రామాల్లో ఉన్న కళాకారులు వచ్చి ఇక్కడ వారి యొక్క వృత్తి సేవలో ఉన్న ఎంతో చక్కగా మనకి చూపించారు. వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంకా ప్రభుత్వం ఈరోజు ఎస్టీ సంక్షేమ పథకం కింద ఎన్నో నిధులు ఇస్తుంది. మరి జరిగిన 5 ఏళ్ళలో మోసపూరితంగా అప్పుడున్న ప్రభుత్వం మోసం చేసి ప్రజలకు అందనివ్వలేదు ఎస్టీ నిధుల్ని. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదో ఉందో అది ఎస్టీలకు సంబంధించిన నిధుల్ని సక్రమంగా ఇస్తే ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసుకుంటానికి మీకు అందరికీ అవకాశం ఉంటుంది. ఎన్నో చక్కటి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎన్నో స్కీములు ఉన్నాయి దీనికి సంబంధించి. అవి కూడా మనం తెలుసుకుని మన ఎమ్మెల్యే గారి ద్వారా, అలాగే మన పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు సెంట్రల్ మినిస్టర్ వారి ద్వారా కూడా తెచ్చుకుని మనం ఈ చక్కగా మీ యొక్క ప్రయోజనం అయిందే ఆ విధంగా. ఎందుకంటే మనకి చక్కటి విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుదలతో ఈ నియోజకవర్గాన్ని తీర్చిద్దాలని కంకణం కట్టుకున్న వ్యక్తి. అందుకని ఆయన ఆధ్వర్యంలో నిజాయితీ పాలన ప్రతి రూపాయి ప్రజలకు అందే విధంగా కష్టపడే వ్యక్తి కాబట్టి, అలాగే మరి భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర వర్మ గారు, మరి భూపతి రాజు నరేంద్ర వర్మ గారికి కూడా మనతో ఆయన సహకారం కూడా తీసుకుందాం. ఆదివాసీ దినోత్సవం రోజున అంటే మన ఏకలవ్యుడి పుట్టినరోజు మనము అంబేద్కర్ని ఎలాగైతే చేసుకున్నామో అలాగే మన ఏకలవ్యుడిని కూడా అంత అంగరంగ వైభవంగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆనాడు ఈవేళ మనకి రాజ్యాంగం పెట్టిన భిక్ష ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే మన ఎస్టీ సోదరులందరికీ కూడా ఏకలవ్యుడిగా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా గురువు లేని విద్యను నేర్చుకుని ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఏకలవ్యుడు అని చెప్పేసి సమాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మా ఏకలవ్యుడు అంటే ఎరుకుల వారికి అందరికీ కూడా వారసుడు అయినా ఆ రోజు భారతంలోనే మనకు ఒక పాత్ర ఉంది. ఏకలవ్యుడు అంటే కనుక మనం అందరం కూడా ఎప్పుడు కూడా సమానంగానే ఉండాలి, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొట్టుకుని వెళ్ళాలి. మన వారసుడికి ప్రతి సంవత్సరం కూడా మన ఏకలవ్యుడైనటువంటి వారసుడికి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంతకన్నా అంగరంగ వైభవంగా చేసుకోవాలి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి మరి బీవీఆర్ కళాకేంద్రంలో భారీగా గిరిజనులతోటి ఈ సభ పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఏకలవ్యుడు అంటే చాలా గొప్ప వ్యక్తి. ఒక విలువిద్యలో కానీ దేనిలో కానీ మరి అంత గొప్ప ఏకలవ్యుడు వారసులైనటువంటి మనం మరి ఎంతో గొప్పవాళ్ళం. మరి అటువంటిప్పుడు మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మనకు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం నుంచి ప్రతినిధి కూడా మనం తెచ్చుకొని మనం
మన పిల్లల్ని, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి సబ్సిడీ లోన్స్ని అన్నిటిని కూడా మనం వినియోగించుకుందాం. మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీల కోసం మరెంతో చేస్తూ ఉన్నారు. మరి అటువంటి అప్పుడు మనందరం కూడా మోడీ గారికి ఎంతో రుణపడి ఉందాం. డైమండ్స్ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు వేగ్నేశ రామరాజు పుట్టినరోజు సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా 316 జిల్లా జిఎంఏ మెంబర్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మునగాల జితేంద్ర వృద్ధులకు పళ్ళు, స్వీట్స్ అందజేశారు. కె సాయి సత్యనారాయణ రాజు, జామి సత్యనారాయణ, డైమండ్స్ ఫుడ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చెప్పనా జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఈ రోజున తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున మరి క్లబ్ ఉపాధ్యక్షులు లయన్ వేగేసిన రామరాజు గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా లయన్ మునగాల జితేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ సభ్యులు వారి యొక్క పుట్టినరోజు, పెళ్లి రోజు, వారి జీవితంలో ముఖ్యమైన రోజులు ఇలా హంగర్ రిలీఫ్ కానీ ఏదైనా పేదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమంతో చేయాలని మేము మరి క్లబ్లో సభ్యత్వం తీసుకున్నప్పుడే మేము ప్రకటించున్నాం. ఆ ప్రకారంగా కానీ ఇలా జరుగుతుంది. తాడేపల్లిగూడెం డైమండ్స్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా వారి పుట్టినరోజులు ఇలా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316 గవర్నర్ కాకరాల వేణుబాబు గారి ఆదేశాల మేరకు మాకు ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి లయన్స్ క్లబ్, ప్రతి క్లబ్ కూడా హంగర్ రిలీఫ్ కార్యక్రమం చేయాలనే దిశగా ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ముందు నుంచి కూడా మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ కౌంటర్ చైర్మన్ అయినటువంటి పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారు మా సభ్యులు ఎవరిదైనా సరే పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ అయితే కనుక ఖచ్చితంగా హంగర్ రిలీఫ్ చేయాలి, వారి యొక్క ఆశీస్సులను తీసుకోవాలనే ఆలోచనతో ముందుగానే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట హంగర్ రిలీఫ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ వేగేసిన రామరాజు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమానికి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు శ్రీ వేగేసిన రామరాజు గారి పుట్టినరోజు ఇక్కడ వేడుకలో నిర్వహించారు. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం మరియు పళ్ళు విత్తన కార్యక్రమం జరగడం జరిగింది. మరొకసారి వేగేసిన రామరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు లయన్స్ క్లబ్ అధ్యక్షులైనటువంటి పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారికి మరియు మిత్రబృందానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ దీన్నే స్ఫూర్తిగా తీసుకొని తాడేపల్లిలో ఉన్న దాతలందరూ కూడా ముందుకొచ్చి ఈ వృద్ధాశ్రమాన్ని పురోగతికి సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966 375 969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపీ
ఎండోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన పలు కుటుంబాలను మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం పరామర్శించారు. పడమర్రు విప్పర్లో అనారోగ్యానికి గురైన కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సంపత్రావు కృష్ణారావును ఆయన నివాసానికి కొట్టు సత్యనారాయణ వెళ్లి పరామర్శించారు. అలాగే అదే గ్రామానికి చెందిన తోరం వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ముదునూరులో మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు అద్దంకి పెద్ద వెంకటరత్నం ఇటీవల మృతి చెందడంతో ఆయన కుమారుడు న్యాయవాది అద్దంకి విజయరత్నం కూడా పరామర్శించారు. పెంటపాడులో చామన హనుమంతరావు సతీమణి మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వెంట వెళ్లి పరామర్శించిన వారిలో పెంటపాడు మండల వైసీపీ నాయకులు గుండుమూగుల సాంబయ్య, కైగాల శ్రీనివాస్, మిరియాల శేషు, గోక వెంకటేశ్వరరావు, బండారు నాగు తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 16న ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల వెంకటేశ్వర స్వామి గుడిలో బొలిశెట్టి శ్రీనివాస్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. 23వ వార్డులో వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. 13వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి పెదకాపు ఆధ్వర్యంలో ఇర్రెల్లి నాగేశ్వరరావు సహకారంతో స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్లో అన్నదానం చేశారు. అదేవిధంగా యాగర్లపల్లిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రేమాలయంలో ముఖ్య అతిథిగా పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీతో పాటు గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్, 20వ వార్డు ఇన్ఛార్జ్ రౌతు సోమరాజు, లింగంపల్లి శ్రీను, బండి దుర్గాప్రసాద్, మలపాక సుబ్రహ్మణ్యం, కోడిత్రాసు వెంకటేష్, బండి అంజీ, ప్రభు, రౌతు సతీష్, రాజు శ్యామల, అత్తిలి బాబీ, వార్డు ఇన్ఛార్జీలు పెదకాపు లోవరాజు, అనిల్, మడిమి అచ్చుబాబు, పొలిశెట్టి సుబ్బారావు, రాకుర్తి కిరణ్, నీరుకొండ పండు, పి నాగులు, సిహెచ్ కోటేశ్వరరావు, తోటకుమార్, కె నాని, లక్ష్మణ్ కుమార్, నారాయణరాజు, రాములు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
రేపు ఆగస్టు 16వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే మన బాహుబలి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు 9వ తారీఖు నుంచే 16వ తారీఖు వరకు కూడా వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఇవాళ వారోత్సవాల్లో భాగంగా సుమారు ఇవాళ 9వ తారీఖున 5 కార్యక్రమాలు, దాంట్లో భాగంగా ఏదైతే లార్డ్ ఆఫ్ లైఫ్లో అనాథ పిల్లలకు భోజనాలు పెట్టడం జరిగింది. అలాగే ప్రేమాలయంలో యాచకులు అయితే ఎవరున్నారో వాళ్ళకు కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన 2019 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజల్లో మమేకమయ్యి ప్రజల సమస్యల మీద ప్రజలకు ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని జనసేన పార్టీ తరఫున వీర మహిళలతోటి మరి అక్కడ సేవా కార్యక్రమాలు ఆయన కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టడం జరిగింది. అదే కాకుండా కరోనా టైంలో ఎమ్మెల్యే అందరూ కూడా పరిస్థితి బాగోక రాలేకపోయారు రోడ్డు మీదకి. అటువంటి టైంలో తాడేపల్లి నియోజకవర్గ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ప్రతి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం అంతా కూడా నియోజకవర్గంలో పలుకు పండుగ వాతావరణంగా వారోత్సవాలు చేస్తున్నారు. 16వ తారీఖున మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి వారం రోజులు వాటి ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి పార్టీ అధ్యక్షులు అలాగే తదితర నాయకులందరూ కూడా నియోజకవర్గ నాయకులు అందరూ కూడా మరి అనుకుని మరి యాల నుంచి కూడా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినందుకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటాం. మరి తాడేపల్లిగూడెం చరిత్రలో మరి ఈరోజు మనం మా శాసనసభ్యులు 63,000 కోట్ల మెజార్టీతో గెలుపొందారంటే ఆయన కృషి పట్టుదల, ఆయన సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయడం మూలంగా మరి వేళ భారీ అఖండమైన మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. మరి దాన్ని మన నాయకులు అలాగే మన కార్యకర్తలు అలాగే వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ ఈ వారం రోజులు జరిగే కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ 23 వార్డులో మరి జనసేన పార్టీ తరఫున మరి పేద మహిళలకి అందరికీ కూడా మరి వాళ్ళ వస్త్రాల పంపిణీ జరుగుతుంది. మన నియోజకవర్గ తాడేపల్లిగూడెం మరి ఎమ్మెల్యే గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి 62వ జన్మదినోత్సవం సందర్భంగా మరి కాశీ గారు ప్రతి సంవత్సరం కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ఆయన జరుగుతున్నాయి. పట్టణంలో పేద ప్రజలకు కానీ అందరికీ కూడా మరి అభిషేకాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి మంత్రి పదవి రావాలని చెప్పి కోరుకుంటూ అందరం కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా ఆయన ఎప్పుడు మంత్రివర్గంలో జాయిన్ అవుతారని ఎదురు చూస్తూ మరి కార్యక్రమాన్ని ఆహ్వానించిన తమ్ముడు కాశీ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ లార్డ్ లైఫ్ అనాథాశ్రమంలో ఇక్కడ ఈ చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని ఇక్కడ ఈ వార్డులో ఉన్న జనసేన పార్టీ 13వ వార్డులో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు జనసేన పార్టీ బాహుబలి అయినటువంటి మన బొలిశెట్టి శ్రీనాన్నయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవరైనా జన్మదినోత్సవ కార్యక్రమాన్ని వారోత్సవాలుగా కార్యక్రమంగా నిర్వహించుకునే పండగలా చేసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత మన జనసేన బాహుబలి అయినటువంటి బొలిశెట్టి శ్రీనాన్నయ్య గారే. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా శ్రీ ప్రగతి జూనియర్ కళాశాల అండ్ మోడర్న్ డిగ్రీ కళాశాల అధినేత కొప్పిశెట్టి చంటి అనంతలక్ష్మి దంపతుల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీనివాస రామాలయంలో మరి ఇవాళ ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మోడర్న్ కాలేజ్ చంటి కొప్పిశెట్టి రామయ్య అనంతలక్ష్మి దంపతులతో ఇవాళ ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ప్రసాదం కూడా వాళ్ళే చేశారు. ఈ గుడికి సంబంధించి ప్రతి శనివారం కూడా ఈ విగ్రహాన్ని కొప్పిశెట్టి రామయ్య గారు పెట్టుకున్న వెంకటేశ్వర విగ్రహాన్ని ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరగాలని ప్రతినిశ్చయంతో ఆయన ప్రతి శనివారం కూడా ఆయన పెట్టడానికి ముందుకు వచ్చి ఇక్కడ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఆయన మరి అట్లాంటి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ఆయనకి మరిన్ని దానాలు చేసే గుణం ఉంది కాబట్టి ఆయనకి మంచి సంపదనిచ్చి ఈ లేని ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు కాబట్టి ప్రతి గుళ్ళ దగ్గర కూడా ఆయన దానాలు చేస్తున్నారు.
మరి అట్లాంటి మీ వ్యక్తికి మంచి వ్యక్తికి కుటుంబం ఆయురారోగ్యేశ్వర్యాలతో ఉండాలని కోరుతున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం కూడా అన్నదాన మహోత్సవం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎవరిదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా సమయంలో కానీ శనివారం నాడు అనగా 2 వారాల ముందుగా తెలియజేస్తే వారి పేరును కూడా వారి గోత్రనామాలతో పూజ చేసి అన్నదానం జరిపించబడును. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఆపన్నులను ఆదుకోవటం మన ధర్మంగా భావించి ఆత్మబంధువుల సేవా సంఘం ఆధ్వర్యంలో వరద బాధితులకు సేవ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు. పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు మండలంలో వరద బాధితుల సహాయార్థం తాడేపల్లిగూడెంకి చెందిన ఆత్మబంధువుల సేవా సంఘం ఆధ్వర్యంలో సేకరించిన బాధితులకు అందించే వాహనానికి ఆదివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జెండా ఊపి సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు ఏ ప్రాంతంలో వారైనా ఆపదలో ఉంటే మనం ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మబంధువుల సేవా సంఘం సభ్యులు, నిర్వాహకులు, కమిటీ నాయకులు పాల్గొన్నారు. అక్కడ మేము ఉన్నామని చెప్పే ఆత్మబంధువులు సేవా సంఘం వారు మరి వాళ్ళ మన ప్రాంతం కాకపోయినప్పుడు కూడా వేలేరుపాడు మండలంలో 11 గ్రామాలు ముంపు గురైన సందర్భంగా 300 కుటుంబాలు నిరాశలైనందుకు మరి మా ఆత్మబంధువుల సేవా సంఘం వారికి తెలిసి వెంటనే స్పందించి ఉన్న పెద్దలను అందరినీ కలుపుకొని మరి కాలేజీ స్టూడెంట్స్, సిసి కాలేజీ, వాసవి కాలేజీ, ఇంకా ఎంఐటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇదేంటంటే కష్టం వచ్చిన ప్రతి వ్యక్తిని ఆదుకోవడానికి ఇలాంటి సేవా సంఘాల ద్వారా ఒకరిని చూసిన తర్వాత మరొకరు ఇన్స్పిరేషన్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం, మరి ఇవన్నీ కూడా ఆ గ్రామాలు ఎక్కడున్నాయో కూడా ఇక్కడ తెలియని పరిస్థితుల్లో మరి ఆత్మబంధువులు సేవా సంఘం వారు తెలుసుకుని ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి మరి మీరు 300 కుటుంబాలకి నిత్యావసర వస్తువుల్ని, బట్టలని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మన తాడేపల్లి గర్వకారణంగా ఇవాళ మనం చెప్పొచ్చు. ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న వ్యక్తులను ఆదుకుంటాం, మన స్టూడెంట్స్లో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసే కార్యక్రమాలు చేయడం, ఏదైతే నిరుపేద కుటుంబాలను ఆదుకునే విధంగా అందరూ కూడా మరి తలపు వేస్తే దేవుడికో మాలవుద్దనే విధంగా ఈ చేసే కార్యక్రమాలకి భగవంతుడు వారందరూ కూడా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేసే శక్తిని భగవంతుడు అందరికీ ఇవ్వాలని చెప్పి, ఆర్థికంగాను ఆరోగ్యాన్ని అందరికీ ఇవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పోలవరం నియోజకవర్గంలో ఉన్న వేలేరుపాడు మండలంలో 11 గ్రామాలు ఆ డ్యామ్ కొట్టుకుపోవడం వల్ల ఇళ్ళన్నీ కొట్టుకుపోయి నిరాశ్రయులైన గిరిజన ఆదివాసీ గ్రామాలని ఆదుకోవడానికి మా వంతు సహాయంగా ఆత్మబంధువుల సేవా సంఘం మరియు పట్టణ ప్రజల యొక్క సహకారంతో ఈరోజు అక్కడ వాళ్ళ కుటుంబాలకి సాయం చేయడానికి బియ్యం, కూరగాయలు, అలాగే వంట పాత్రలు, దుప్పట్లు, బట్టలు, నిత్యావసర సరుకులు వాళ్ళకి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు వెళ్ళి 300 కుటుంబాలకి మా ఆత్మబంధువుల సేవా సంఘం తరఫున మేము సహాయం చేయాలని నిర్ణయించుకుని ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ వస్తు పంపిణీ వాహనాన్ని ప్రారంభించుకుని అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. అనంతరం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 317వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారం ఎర్రంశెట్టి లక్ష్మీ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు. దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. యూటీఎఫ్ స్థాపించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెంటపాడు మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలను శనివారం దర్శిపర్రు హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు.
యూటీఎఫ్ మండల అధ్యక్షులు పాలూరి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కన్వీనర్ కేవీఎస్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల యూటీఎఫ్ మహిళా అధ్యక్షురాలు ఎంవి పద్మావతి యూటీఎఫ్ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల గౌరవ అధ్యక్షులు కొల్లూరి మురళీకృష్ణ, ఎన్ చందూర్బాబు, ఎం శామ్యూల్ రాజు, పిఎస్ సూర్యనారాయణ, భాస్కర్ రావు మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పెంటపాడుకు చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, తాడేపల్లిగూడెం ముసలయ్య కుమారుడు, రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, జిల్లా మానవతా నాయకులు తాడేపల్లి మోహన్ రావు 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఐకాన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ మేరకు శనివారం రాజమండ్రిలోని ధర్మచర ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కొల్లి వీరేంద్రల చేతుల మీదుగా ఇండియన్ ఐకాన్ నేషనల్ అవార్డు 2024ను అందుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం మోహన్ రావుకు పలువురు నుండి అభినందనలు అందుకుంటున్నారు. టీసీసీ న్యూస్తో మాట్లాడారు. 77వ స్వతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఇండియన్ ఐకాన్ వారు 2004కు నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం, అందులో భాగంగా 2024 ఇండియన్ ఐకాన్ నేషనల్ అవార్డుకు నన్ను గుర్తించి వారు నన్ను ఎంపిక చేయటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను బేసికల్గా ఆంధ్ర బ్యాంకులో 35 సంవత్సరాలు పాటు ఆంధ్ర బ్యాంక్ సీనియర్ మేనేజర్గా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నేను మేనేజర్గా పనిచేస్తూ అనేక అవార్డులు తీసుకోవటమే కాకుండా బెస్ట్ మేనేజర్ అవార్డ్స్, అదేవిధంగా సైమల్టేనియస్గా నేను సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఇవాళ నాకు ఈ అవార్డుకు బహుశా ఎంపిక కావడానికి అది మూలం అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా నేను బ్యాంకులో ఉండేటప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా మానవతాలో 2014 నుండి నేను ఇక్కడ మానవతా మండల్ ప్రెసిడెంట్ కావడం, మరి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఇండియన్ ఐకాన్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తాడేపల్లి మోహన్ రావు గారు, మా అన్నయ్య గారు, వారికి ఇండియన్ ఐకాన్ వారు నేషనల్ అవార్డు ఇచ్చి ఉన్నారు. ఆయన గత 10 సంవత్సరాల నుంచి మానవతాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, మొన్న ఈ మధ్యనే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు ఈ ప్లేజర్ బాక్స్ బహుకరించారు మానవతకి. మా పెంటపాడు గ్రామ ప్రజలందరూ కూడా ఎవరైనా స్వర్గస్థులైతే వాళ్ళకి ఎంతగా ఉపయోగపడుతూ, అలాగే అక్కడ ఫీజర్లకి వాళ్ళకి సేఫ్టీ లేదంటే అక్కడ షెడ్ అదించి ఎన్నో సేవా కార్యక్రమాలు. ఆయన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయినా సరే విశ్రాంతి తీసుకోకుండా ఇంకొక 10 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమంలో ఇంకా ఎప్పుడు మంచి యాక్టివిటీ ఇంకా సేవ చేయాలని మా గురువుగారు అయినటువంటి తాడిపల్లి మోహన్ రావు గారికి ఇండియన్ ఐకాన్ అనే సంస్థ వారు నేషనల్ అవార్డు గ్రహీతగా గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మా మానవతా సర్వీస్ నుంచి అందరికీ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను శనివారం ఉదయం జనసేన రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కమిటీ వారు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జనసేన క్రిస్టియన్ మైనారిటీ కమిటీకి సంబంధించిన విషయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అడప నాగమోహన్, కుంపట్ల ప్రసాద్, కె రత్నరాజు, పరిశుద్ధ బాబు, పరిమి ఐజాక్, చింతా రామ్మోహన్, జి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత ఎలక్షన్లో జనసేన పార్టీ విజయవంతాన్ని ముగించింది. 100% స్ట్రైక్ రేట్తో మంచి విజయం సాధించింది. ఆ విషయాన్ని పురస్కరించుకొని మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అభినందించడానికి సన్మాన కార్యక్రమం జరగడానికి జనసేన క్రిస్టియన్ మైనారిటీలో ఉన్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి మేము అందరం వచ్చాము. వారికి సన్మానం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మునుముందు కూడా మాకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటానని, అలాగే మీకు ఎప్పుడు ఏ అవసరత వచ్చినా మమ్మల్ని సంప్రదించమని చెప్పి సార్ తెలియజేశారు.
అలాగే సంతోషంతో మరలా ఇటువంటి పార్టీలు ఇంకా విజయం కొరకు ఇంకా అనేక రకాలుగా మేము ప్రయత్నం చేస్తామని ప్రయాసపడతామని సార్కి చెప్పడం జరిగింది. జనసేన మైనార్టీ తరఫున ఈరోజు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని కలవడానికి వచ్చాం. వారిని మర్యాదపూర్వకంగా కలిసి మా శుభాకాంక్షలు తెలియజేశాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు వారి సారథ్యంలో మరి మేము జనసేన పార్టీ తరఫున మేము ఎలక్షన్ ముందు కూడా పనిచేసాం. రాబో దినముల్లో కూడా మరింతగా పార్టీలో మేము బలోపేతంగా ఉండడానికి కూడా ముందుకు కొనసాగుతున్నాం. అలాగే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా కాకినాడ జిల్లా తరఫున ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నానండి. ఈ గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అలాగే వారి కుమారుని కూడా కలుసుకోవడానికి ప్రత్యేకంగా ఆప్యాయతగా అడిగిన ప్రతి విషయానికి మాకు భరోసా ఇచ్చారు. వారి ప్రత్యేకంగా మేము శుభాకాంక్షలు తెలియజేయడానికి వారిని సన్మానం చేయడానికి మేము వచ్చాం. వచ్చినందుకు మమ్మల్ని తగినటువంటి రీతిలో మమ్మల్ని వారు రిసీవ్ చేసుకున్నందుకు వారికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా రాబో దినాల్లో కూడా మరి ఈ జనసేన తరఫున అనేక మంది క్రైస్తవుని జనసేనలో జాయిన్ చేయడానికి ఆ సభ్యత్వం చేర్చడానికి కూడా మా ప్రయాసం మేము పడి దాన్ని ప్రోత్సహించడానికి మేము ముందుకు వెళ్తాం. మరి వారు కూడా పెద్దలు కూడా మాకు సహకరిస్తున్నారు కనుక వారిని బట్టి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బ్రహ్మకుమారి ఈశ్వరి సేవా కేంద్రంలో ఈ నెల 13వ తేదీన రక్షాబంధన్ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీకే రామాదేవి మాట్లాడుతూ పరమాత్ముని రక్షణ ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, రాజయోగిని బీకే సవిత తదితరులు ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ రక్షాబంధన్ మహోత్సవాన్ని అందరూ హాజరు కావాలని ఆమె కోరారు. మంగళవారం రోజు 13వ తారీఖు సాయంత్రము 6:30కి రక్షాబంధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో అనేక పర్వదినాలను మనం జరుపుకుంటూ ఉంటాం. అందులో అందరూ కూడా సోదరులు పరస్పరము స్నేహంగా చాలా ప్రేమగా పవిత్రంగా జరుపుకునేటువంటి ఈ పండుగ రక్షాబంధన కార్యక్రమము. అయితే చెల్లెలు ఎప్పుడైతే అన్నయ్యకి రాఖీ కడుతుందో అన్నయ్య చెల్లెలకి ప్రతిజ్ఞ చేస్తారు, ఎక్కడ ఉన్నా కూడా నేను తప్పకుండా రక్షిస్తాను అని. నిజానికి ఈరోజు అందరికీ కూడా రక్షణ, పరమాత్ముని యొక్క రక్షణ అందరికీ కూడా అవసరము. అలాంటి పరమాత్ముని యొక్క రక్షణ అందరికీ కూడా జరగాలి అని ఆ ఉద్దేశంతో మన యొక్క వరంగల్ నుంచి బ్రహ్మకుమారి సవిత గారు 50 సంవత్సరాల నుంచి రాజయోగా తపస్య చేస్తున్నటువంటి సవిత బెహెన్జీ సబ్ జోన్ ఇన్ఛార్జ్ వారు మన దగ్గరికి విచ్చేస్తున్నారు. శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచే రక్షాబంధన్ సందర్భంగా మంగళవారం 13వ తారీఖు ఇక్కడ చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రము మన స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కూడా వస్తారు. మరి ఆ రోజు సాయంత్రము రక్షాబంధన యొక్క ఆధ్యాత్మిక రహస్యము అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే పరమాత్ముడి యొక్క రక్షణ యొక్క కంకణం కూడా ప్రతి ఒక్కరికి కట్టడం జరుగుతుంది. కాబట్టి తాడపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఫ్యామిలీ సహితంగా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కావున మంగళవారం రోజు సాయంత్రము ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఓం శాంతి. మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చేస్తారు, వారు కూడా మనందరితో కలుస్తారు. ఓం శాంతి. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వారోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా శనివారం జనసేన నాయకుడు లింగాల శ్రీను ఆధ్వర్యంలో తణుకు రోడ్డు బస్టాండ్ వద్ద బాటసారులకు వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్, ఎడబాల నారాయణమూర్తి, కర్రి సత్యనారాయణ, ఎజ్జుల అనిల్ కుమార్, రౌతు సోమరాజు, నీరుకొండ పండు, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రీతం నాయకులు శాసనసభ్యులు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు
జన్మదిన వేడుకల సందర్భంగా 16వ తారీఖు జరిగే పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, బట్టల పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మా బావగారు అయినటువంటి లింగం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ తలుగు బస్ స్టాండ్లో సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మంచి మనిషికి ఇంత ఘనంగా పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నారంటే అతను మనిషికి ఎంత సహాయం చేసే గుణం ఉంటే ఆ మనిషికి ఎంత ఆరాధిస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తి మాకు తాడేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కావడం మాకు చాలా, తాడేపల్లి నియోజకవర్గానికే కూడా చాలా శుభదినం. అలాంటి వ్యక్తి అష్టాశ్వర ఆయురారోగ్యాలతో ఇలాగే మంచి పదవులు, మంత్రి పదవి కూడా సంపాదించి ఆయన అష్టాశ్వర ఆయురారోగ్యాలతో సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ, ఆపద్బాంధుడు మన ఎమ్మెల్యే గారు 63వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు పట్టణం నలుమూలలా కానీ విలేజ్ల్లో కానీ ప్రతి గ్రామాన్ని అనేక కార్యక్రమాలతో ఒక మహనీయుడు పుట్టినరోజుగా ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పిన ఈ ఎమ్మెల్యే గారు ఆయన చేసే ప్రతి పనిలో కూడా మేము కూడా పంచుకోవాలన్న ఉద్దేశంతో మాకు తోచిన సందర్భంగా ఆయన వారోత్సవాలు సందర్భంగా ఈరోజు మన తణుకు బస్టాండ్లో ఒక 300 మందికి మన వంతు పేద ప్రజలందరికీ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధన జరుపుతున్నాం. దాని గురించి అందరూ కూడా దీన్ని ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజుగా భావించి అందరూ కూడా ఆయన్ని ఆశీర్వదిస్తారని కోరి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వారం రోజులు జరిగే వారోత్సవాల్లో ఉదయం వర్తపల్లి కాశీ గారు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఈరోజు మన ఇక్కడ బ్రిడ్జి పక్కన 300 మందికి లింగశ్రీ గారి ఆధ్వర్యంలో 300 భోజనాలు చేయించడం, ఈ దీంట్లో పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుండి 16వ తారీఖు వరకు వారోత్సవ కార్యక్రమాలు చేయడానికి మండల ప్రెసిడెంట్లు, తాడేపల్లిగూడెం ప్రెసిడెంట్ గారు మరియు ఇన్ఛార్జీలు, జనసేన వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు నిశ్చయించినారు. ఈరోజు కార్యక్రమం ఇక్కడ అనాథాశ్రమంలో చేయడానికి మన ఈరెల్లి వెంకటేశ్వర గారి సౌజన్యంతో వార్డులోని నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించినారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్రంలో శ్రావణ మాసం శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతూ కనిపించింది. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో నిండిపోయాయి. దేవరపల్లి మండలం కురుకూరు గ్రామంలో రజకుల చెరువు లీజు విషయమై ఉమ్మడి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య గారు గ్రామ కార్యదర్శి కిషోర్తో శనివారం మాట్లాడారు. కట్లయ్య మాట్లాడుతూ డివిజనల్ పంచాయతీ అధికారి నుండి గ్రామ పంచాయతీలకు లీజు వచ్చిన తరువాత 15 రోజుల నోటీసు రజకులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు కోటి చుక్కల అప్పారావు, టేకు కృష్ణవేణి, కొండపల్లి సత్యనారాయణ, పాలూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అధికారులు అందరూ కూడా మాకు న్యాయం చేస్తున్నారు. ఆ ప్రకారంగానే ఇక్కడ మాకు జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో నేను ఎండిఓ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. చెట్ల విషయంలో కూడా మాట్లాడాం. చెట్ల విషయంలో కూడా డైరెక్ట్ ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్లో నుంచి రజకుల గారికి అంగీకరించినట్లయితే ఆ చెట్లు గ్రాస్ కూడా వేరే అమ్మన్నారు. ఎందుకంటే మాకు చెట్లు గ్రాస్ మాకు అక్కర్లేదు. ఎందుకు అడుగుతున్నామంటే మా వాళ్ళు వృత్తి చేసే సమయంలో గేదెలు వగైరా వచ్చి ఆ గుడ్డలు చించేస్తే ఆ బట్టలు ఎవరైతే వేస్తారో వాళ్ళకి మాకు వివాదం వస్తుంది. కాబట్టి ఆ వివాదాన్ని నివారించడానికి మేము అంగీకరించినట్లయితే మాకు ఇవ్వమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఆర్డర్స్ ప్రకారంగా కూడా నేను లెటర్ పంచాయతీకి, అదేవిధంగా యువతి గారికి, డిఎఫ్ఓ గారికి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి పంచాయతీ అధికారికి కూడా మేము పెట్టడం జరిగింది. గౌరవ సెక్రటరీ గారు ఈ సంవత్సరానికి అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. ఆ ప్రకారంగా చేస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఈ రోజు నాడు నేను
దేవరపల్లి మండలం కురుకూరు అనే గ్రామ పంచాయతీలో ఈ అధికారులతో నేను మాట్లాడుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.